హాయ్ ఫ్రెండ్స్, మణికంఠ పవర్ టూల్స్ నేరేడుచర్ల మా షాప్ వచ్చేసి పవర్ టూల్స్ సేల్స్ అండ్ సర్వీసింగ్ ఉంటుంది. ఇప్పుడైతే మా షాప్లోకి డాంగ్చెంగ్ యాంగిల్ గ్రైండర్, ఇదైతే ఆర్మేచర్ కంప్లైంట్ ఉంది. ఇది డాంగ్చెంగ్ కంపెనీ వారిది యాంగిల్ గ్రైండర్. ఇదిలో 5 ఇంచులది పెద్దది యాంగిల్ గ్రైండర్. దీని ఆర్మేచర్ కంప్లైంట్ ఉంది. దాన్ని ఎలా మార్చాలో మార్చి మీకు చూపిస్తాను. తెలిసిన వారికి కాదు, తెలియని వారి కోసం చెప్తున్నాను అంతే. దీనైతే ఇప్పుడు నేను మారుస్తాను, చూడండి. మిషన్కి ఆర్మేచర్ అయితే కంప్లైంట్ ఉంది, అది ముందే చెక్ చేశాను నేను. ఇప్పుడైతే కొత్త ఆర్మేచర్ అయితే ఎక్కిద్దాము. ఫస్ట్ కార్బన్లు ఓపెన్ చేసుకోవాలి. కార్బన్లు అయితే మొత్తం అరిగిపోయాయి అందులో. ఈ 4 నట్లు అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కంప్లైంట్ అయితే ఇక్కడ ఉన్నది. ఆర్మేచర్ ఇక్కడ ఒక పిన్ లేచిపోయింది. కంప్లైంట్ ఇక్కడ ఉన్నది. ఫస్ట్ ఇదైతే హ్యాండ్ గ్రైండర్ పెద్దది, 5 ఇంచుల యాంగిల్ గ్రైండర్. ఇప్పుడైతే దీన్ని ఇలా ఓపెన్ చేసేస్తే నట్లు చాలా ఉంటాయి ఇందులో. ఒక్కొక్కటిగా ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలాగా ఓపెన్ చేశాక ఇప్పుడైతే ఈ రేంజ్తోని పై అయితే ఓపెన్ చేసుకోవాలి. బేరింగ్ అయితే పుల్లర్తో ఓడబిక్కుతున్నాము. వన్ సైడ్ బేరింగ్ అయితే వచ్చేసింది. ఇంకో సైడ్ బేరింగ్ మళ్ళీ పుల్లర్తో ఓడబిక్కుతున్నాము. పుల్లరు చాలా చిల్లగా ఉన్నది. ఇంకో బేరింగ్ కూడా వచ్చేసింది. ఇది పాత ఆర్మేచరు. ఇప్పుడైతే కొత్త ఆర్మేచర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి కొత్త ఆర్మేచర్, డాంగ్చెంగ్ కంపెనీ వారిది. ఈ మిషన్ కూడా డాంగ్చెంగ్ మిషనే. ఇది కూడా డాంగ్చెంగ్ కంపెనీది. ఆర్మేచర్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇది ఆర్మేచర్ డాంగ్చెంగ్ కంపెనీ వారిది. సేమ్ డీటో ఉన్నది. ఇది పాతది, ఇది కొత్తది. అయితే ఆర్మేచర్ అయితే నేను ఎక్కిస్తున్నాను. బేరింగ్ అయితే ఎక్కియాలి. బేరింగ్ కొంచెం గ్రీజ్ పెట్టి ఎక్కిస్తాను. బేరింగ్ సీల్ ఓపెన్ చేసుకొని కొంచెం గ్రీజ్ తీసుకొని బేరింగ్కి పెట్టేస్తాను. దాదాపుగా ఎవరు మెకానికల్ గ్రీజ్ పెట్టరు, అదేవిధంగా ఎక్కిస్తుంటారు. తీసాం కాబట్టి అన్నీ పక్కడ్బందీగా చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ బేరింగ్, పెద్ద బేరింగ్ అయితే ఎక్కిస్తున్నాను. ఇది అదే మిషన్ కటింగ్ మిషన్ ఇది
గ్రైండర్. కస్టమర్ అయితే వచ్చాడు, ఎదురుగా కూర్చున్నాడు, ఏదో అడుగుతున్నాడు. ఎక్కించాక దీనికి ఒక సీల్ ఇచ్చాడు, ఎక్కిచ్చేసి దీనిపైన నట్టేసి ఫిట్ చేయాలి. దీన్ని ఏమంటారు? ఆర్మేచర్ అంటారు. ఆర్మేచర్. ఈ బోల్ట్ అయితే ఫుల్ టైట్ వేసుకోవాలి. ఈ బేరింగ్ కవరు అందులోకి మట్టి పోకుండా ఉంటుంది. బేరింగ్ అయితే ఎక్కించాను. దీన్ని ఇల్లు పెట్టాం. ఇప్పుడు దాకా పోరగాడు వస్తే ఆర్మేచర్ అయితే ఎక్కించాను. నాలుగు నట్లు అయితే ఫిట్ చేసుకోవాలి. ఇది 5 ఇంచుల యాంగిల్ గ్రైండరు. ఇది ఎక్కువ వర్క్షాప్ వాళ్ళు వాడుతుంటారు. మా దగ్గర అయితే దీంట్లో అయితే గ్రీజ్ బాగానే ఉంది, అయినా కానీ కొంచెం అయితే పెడుతున్నాను నేను ఇప్పుడు. మా షాప్ వచ్చేసి మణికంఠ పవర్ టూల్ షాపు, హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా, నేరేడుచర్ల. ఇప్పుడైతే కస్టమర్ 11 మిషన్ ఒకటైతే తెచ్చాడు, దాన్ని కూడా నెక్స్ట్ టైం ఓపెన్ చేయాలి. ఏమైంది, మిషన్కి ఆన్ కావట్లేదా మీ మిషన్? కార్బన్స్ ప్రాబ్లం ఉంటాయి 11 మిషన్కి. ఇవైతే డాంగ్జంగ్ కార్బన్లు. ఈ మిషన్కి అయితే కంపెనీ కార్బన్లో వేయాలి. దీనికి ఆరో మార్క్ కూడా వచ్చేసింది, కరెక్ట్గా ఇక్కడ కరిగిపోతే ఆగిపోతుంది కార్బన్. అది డాంగ్జంగ్ మిషన్కి డాంగ్జంగ్ కార్బన్లో ఎక్కిస్తున్నాము.
మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా రన్ అయింది. మిషన్ అయితే ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడితే ఉంటాము, చూస్తూ ఉండండి. మా షాప్ వచ్చేసి మణికంఠ పవర్ టూల్స్ నేరేడు చెల్ల హెచ్పీ పెట్రోల్ బంక్ ఉంది. ఇప్పుడైతే మేము కొన్ని మిషన్ ప్రిపేర్ చేసే ఉన్నాయి. ఇప్పుడు ఇవి చేయాలి. ఓకే అండి, బాయ్. మా ఛానల్స్లో వీడియోస్ వస్తూ ఉంటాయి, చూడండి.